ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా అభివృద్ధిని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని క్రమబద్ధంగా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి మెల్లమెల్లగా ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి బాగా రాణిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు వికటిస్తాయి. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదల్ని కాపాడుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ ధైర్య సాహసాలతో ఎదుర్కోగలుగుతారు. మంచి నిర్ణయాలు వ్యాపారరీత్యా తీసుకోగలుగుతారు. ఆశించినటువంటి ఫలితాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. భూ సంబంధిత కొనుగోలు వంటివి ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. భూ సంబంధిత వివాదాలు ప్రబలమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలతని సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వివాదాలతో కూడినటువంటి గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ మార్పులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత బదిలీలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకున్నవి సాధించుకునేటువంటి ఫలితాలు కూడా తారసపడతాయి. క్రీడారంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆదాయాన్ని చేపట్టేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. గృహోపయోగ కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు ఆశించినటువంటి ఫలితాల్ని దగ్గర చేస్తాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది. వ్యాపార వాణిజ్య రంగాల వారికి ఆశించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆనంద సంఘటనలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. వ్యాపార అనిశ్చితి నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాల్లో నూతన ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు బాగా
లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్ని ప్రోత్సాహంతో ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఎన్నడూ లేనటువంటి ప్రాముఖ్యతని అన్ని రంగాల వారికి కూడా ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి నూతన విధానాలు కూడా అనుకూలిస్తాయి. ఆర్థిక చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలం. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూలతని దూరం చేస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన ప్రోత్సాహం వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. పెట్టుబడులు కూడా ఆశించినటువంటి మార్గాల్ని నిర్దేశించగలుగుతాయి. వ్యాపార పరమైనటువంటి ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఉద్యోగ విషయాల్లో కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి మెల్లమెల్లగా తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోలేకపోతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. విద్యారంగం వారికి బాగా అనుకూలిస్తుంది. విదేశీ రంగం వారికి కూడా బాగా అనుకూలిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి.